మర్నాడు సాయంత్రం జయంతి గదిలో అద్దం ముందు కూర్చొని తల దువ్వుకుంటోంది. శేఖరం ప్రయాణం 4 రోజులకి వాయిదా పడింది. 4 రోజుల్లోనూ ప్రయాణం కోసం కావాల్సిన ఏర్పాట్లలో వెంట జయంతిని కూడా తీసుకెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేయటంతో సరిపోయింది. తల దువ్వుకుంటున్న జయంతికి వాసు ఉత్తరం వచ్చింది అంటూ కవర్ ఒకటి తెచ్చి ఇచ్చాడు. ఎవరు? ప్రసాద్ కాదు కదా? క్షణంసేపు గుండెలు కొట్టుకున్నాయి. కవరు తిప్పి చూసింది. అడ్రస్ తన పేరుతో కేర్ ఆఫ్ విజయలక్ష్మి ఉంది. మద్రాస్ నుంచి తిరిగి వచ్చింది. కనుబొమ్మలు ముడిచి ఉత్తరం తీసి చూసింది. చాలా పెద్ద ఉత్తరం. ఉత్తరం చివర సంతకం కోసం ఆత్రంగా వెతికింది. నా ఉత్తరం నీకు అందలేదు అని 10 సార్లు అడిగిన శేఖరం, అది ఈ ఉత్తరమేనా? ఇందులో ఏముంది? మంచం మీద వచ్చి కూర్చుంది. ఇంత పెద్ద ఉత్తరం రాయటానికి శేఖరానికి ఎంత టైం పట్టిందో. అతని తెలుగు దస్తూరి ఇంత చిన్నగా, ఇంత అందంగా ప్రింట్ చేసినట్టు ఒకే రీతిగా ఉంటుందన్న సంగతి ఇంతవరకు తెలీదు. మంచం మీద వెనక్కి వాలి దిండు నానుకొని పూర్తిగా ఏకాగ్రతతో చదవటం ప్రారంభించింది. అందులో ఇలా ఉంది: జయంతి, నిన్ననే నీ పెళ్లి శుభలేఖ చేరింది. పెళ్లినాటికి నేను రాలేకపోవచ్చు. 2-3 రోజుల్లో ఊరు వెళుతున్నాను. ఎప్పుడు తిరిగి వస్తానో కూడా నమ్మకం లేదు. కారణం, నాకు తిరిగి రావాలని లేదు. వచ్చినా రాకపోయినా పట్టించుకునేవారు కానీ బాధపడేవారు కానీ ఇక్కడెవరూ లేరు. జయంతి, నేను వెళ్ళిపోయే ముందు, శాశ్వతంగా నీ నుంచి దూరమైపోయే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అవి చెప్పేస్తే భవిష్యత్తులో ఏనాడైనా ఏ రూపంగానైనా నీకు నేను గుర్తుకు రావటం తటస్థిస్తే నీ మనసులో సానుభూతితో ఓ నిట్టూర్పు తప్ప అసహ్యంతో చీదరింపు కలగదని నమ్మకం. అందుకే ఈరోజు ఇంత ఓపిగ్గా ఇవన్నీ చెప్పటానికి కూర్చున్నాను. చిన్నప్పటి నుంచి మానసికంగా చాలా ఒంటరిగా, ఓ విధంగా అందరికీ దూరంగా పెరిగాను నేను. మా అమ్మ నాకు 12 సంవత్సరాలప్పుడు పోయింది. కారణం తెలీదు. కానీ ఒక డాక్టర్ గారి కుటుంబం తప్ప మాకు ఆత్మీయులు గాని బంధువులు గాని లేరు. ఒక గీత తప్ప నాకు స్నేహితులు లేరు. స్కూల్లో కూడా ఎక్కువ మందితో నేను కలిసేవాడిని కాదు. మా అమ్మ కలవనిచ్చేది కాదు. అమ్మ పోయిన తర్వాత నా ప్రపంచం మరీ చిన్నదైపోయింది. దాదాపు శూన్యమైపోయిందని చెప్పొచ్చు. ఆవిడ నలుగురితో నన్నెందుకు కలవనిచ్చేది కాదో నాకప్పుడు అర్థమైంది. ఇంకేమైనా స్నేహాలు దొరికితే ఆవిడకి దూరమైపోతానేమోనని ఆవిడ భయం. ఆవిడ ఊహలు, ఆవిడ ప్రపంచం అంతా నా చుట్టూ ఉండేదన్నమాట. మా అమ్మ పోయిన తర్వాత నాన్నగారు ఎలాగో అయిపోయారు. ప్రతిదానిమీద శ్రద్ధ తగ్గిపోయింది. వ్యాపారంలో క్రమేపీ నష్టం రావటం మొదలుపెట్టింది. చదువుకునే రోజుల్లో రేఖారాణి పరిచయమైంది. చిన్నప్పటి నుంచి ఒక రకంగా పెరిగిన నేను తర్వాత అవకాశం వచ్చినా అందరితో కలుపుగోలుగా ఉండలేకపోయేవాడిని. కాలేజీలో నా చదివేదు నేను చూసుకొని నా మార్గాన నేనే పోయేవాడిని. రేఖారాణి బలవంతంగా నా జీవితంలో ప్రవేశించింది. నా ఒంటరితనాన్ని నుండి పట్టుబట్టి యువతలకి లాగి కాలేజీ ఫంక్షన్స్ వాటిలో పాల్గొనేలా చేసింది. మా అమ్మ తప్ప ఇంకోరి చనువు అంత బాగా ఎరగని నేను సహజంగా రేఖారాణి వైపు తిరిగాను. పైకి కనిపించే నీ గాంభీర్యం అంతా ఒట్టి ముసుగు. అది తీసి లోపల చూస్తే నీ అంత హుషారైన మనిషి ఇంకెవరూ లేరు అనేది రేఖారాణి. నా చదువు పూర్తయింది. నాన్నగారు తన బిజినెస్ అంతా నా చేతుల్లో వదిలేశారు. నాకు రేఖారాణిని వివాహం చేసుకోవాలనుండేది. కానీ నాన్నగారు, డాక్టర్ గారు అంతా గీతను నా భార్య కిందే చూసేస్తున్నారు. వాళ్ళకి ఎదురు చెప్పే సాహసం లేదు. తొలి యవనపు పొంగు అది. అది దాచుకోలేను, బయటపెట్టలేను. ఈ పరిస్థితుల్లో నాన్నగారు పోయారు. నాకున్న బంధం తెగిపోయింది. చాలా అప్పులున్నాయి. వాటినన్నిటినీ తీర్చాలి. నాన్నగారి పేరు ఎప్పటిలా నిలబెట్టాలి. కొడుకు సమర్థుడు, ప్రయోజకుడు అనిపించుకోవాలి. ఈ ఆశతో రాత్రింబవళ్లు బిజినెస్లో కృషి చేశాను. ఎలాగైతేనే నేను అనుకున్నది సాధించగలిగాను. అప్పులు మెల్లమెల్లగా తీరుతున్నాయి. పడిపోతుంది అనుకున్న ఇల్లు నిలబడింది. దానికి మెరుగులు దిద్దటం ప్రారంభించాను. ఈ లోపల నాలో అనారోగ్యం ఎప్పుడు ప్రవేశించిందో నాకే తెలీదు. రేఖారాణితో హద్దుమీరి అతి చనువుగా ప్రవర్తిస్తున్నానని కోపంతో డాక్టర్ గారు రాకపోకలు నిలిపేశారు. అప్పుడప్పుడు జ్వరం వస్తుండేది. విపరీతంగా నీరసంగా అనిపించేది. అది ఎక్కువగా శ్రమించటం వల్ల అలసట అనుకున్నాను. దగ్గు వచ్చేది. రాత్రుళ్ళు ఎక్కువ మేలుకోవటం వల్ల వేడి చేసిందేమో అనుకున్నాను. తర్వాత బయటపడింది టీబీ అని. ఓ లంగ్ పాడైపోయింది అని. 2వ లంగ్ పాడైపోవటానికి సిద్ధంగా ఉందని. ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా మదనపల్లి శానిటోరియంకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ దాదాపు సంవత్సరం పాటు ఉన్నాను. ఈ సంవత్సరంలో రేఖారాణి ఆప్యాయత, స్నేహం క్రమేపీ అదృశ్యమైపోయాయి. తనకి చూడాలని, రావాలని ఉంది కానీ వాళ్ళు ఒప్పుకోవటం లేదని ఉత్తరాలు రాసేది. కానీ నాకు తెలుసు,
వాళ్ళింట్లో రేఖారాణి మాటకు ఎవరూ ఎదురు చెప్పరని. ఈ భయంకరమైన చీకటి రోజుల్లో గీత దగ్గరగా వచ్చింది. డాక్టర్ గారు నా నిర్లక్ష్యాన్ని మన్నించి నాకు మళ్లీ ఆప్తులయ్యారు. ఆ రోజుల్లో గీత ఆప్యాయత, ధైర్యం చెప్పే ఆ మాటలు గుర్తొస్తే ఇప్పటికి కూడా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అంతవరకు గీతంటే నాకో విధమైన ఇష్టం తప్ప ఇంకేమీ ఉండేది కాదు. గీత ఆ ఇష్టాన్ని క్రమంగా మార్చుకునేలా చేసింది. జీవితం మీద ఆశ వదులుకొని వెళ్లిన నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో, రెట్టింపు హుషారుతో తిరిగి వచ్చాను. తిరిగి రాగానే నాకు మొట్టమొదట తెలిసిన విషయం రేఖారాణికి మరొక డబ్బుగల ఆయనతో వివాహం అయిపోయిందని. కానీ నాకేం బాధనిపించలేదు. తొలి యవనపు పొంగు చల్లారింది. మనిషిగా, సంపూర్ణమైన వ్యక్తిగా నేను రూపొందుతున్న రోజులవి. గీతంటే నాకు మనసులో పెద్ద ఆకర్షణ లేదు. అయినా సరే అభిమానం చాలనిపించింది. గీతని పెళ్లి చేసుకోటానికి ఒప్పుకున్నాను. శూన్యమాసం దాటనే లేదు. గీత మరణించింది. కొంతమంది మనకు ఇష్టం లేనట్టు, చాలా అల్పం అన్నట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళు నిష్క్రమించిన తర్వాత ఆ ఏర్పడిన ఖాళీ చూస్తే దిమ్మెరిపోతాం. నా విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. గీత మరణం నా మనసులో నేనెప్పటికీ పూడ్చుకోలేనేమో అన్నంత వెలితి ఏర్పరిచిపోయింది. బిజినెస్ తప్ప నాకింకో ప్రపంచం లేదు. మనసంతా కేంద్రీకరించి ఏకాగ్రతతో రాత్రింబవళ్లు పనిచేస్తే మనిషి సాధించలేనిది ఏదీ ఉండదు. కొద్ది సంవత్సరాల్లోనే నే పట్టిందల్లా బంగారం కావటం ప్రారంభించింది. అనుకోకుండా వరదలా వచ్చి నన్ను ముంచేస్తున్న ఈ డబ్బు ఏం చేసుకోవాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలిసేది కాదు. విపరీతంగా చందాలిచ్చేవాడిని. అదింకో బాధ తెచ్చిపెట్టింది. నలుగురిలో నా పేరు మారుమోగటం, బలవంతాన అందరూ నన్ను తమ సర్కిల్స్లో కలుపుకోవాలనే పోటీ పెరిగింది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకి నాకు ఆత్మీయులు కావాలనే ఆరాటం హెచ్చింది. ఎన్ని రకాల వ్యాపకాలున్నా నా ఒంటరితనం నన్ను వదలటం లేదు. అందుకే అందరినీ కలుపుకొని అందరూ నావాళ్లే అని నమ్మటానికి ప్రయత్నిస్తూ మనశ్శాంతి కోసం ప్రయత్నించసాగాను. ఈ గందరగోళంలో రేఖారాణి మళ్లీ నాకు సన్నిహితంగా వచ్చింది. కేవలం కుటుంబాన్ని అప్పుల నుంచి తప్పించటానికే వివాహం చేసుకున్నానని, అంతకంటే ఇంకేం లేదని, ఓ విధంగా జీవితాన్ని త్యాగం చేశానని, అది గుర్తించాలని మాట్లాడేది. నేను తనకు తెలుసునని, ఆప్తమిత్రుడినని అందరికీ చెప్పుకునేది. అంత క్రితం మా పరిచయం తెలిసిన కొంతమంది ఇది పెద్ద వార్తగా తీసుకునేవాళ్లు కాదు. కానీ తెలియని వాళ్లు చాలామంది రేఖారాణికి నాకు పరిచయం కంటే ముఖ్యమైంది ఏదో ఉందనుకునేవాళ్లు. నాకిది మరీ విసుగేసేది. చిన్నప్పటి నుంచి నాకు ఎవరి మనసు నొప్పించటం అలవాటు లేదు. నేనేదైనా నిష్కర్షగా మాట్లాడితే రేఖారాణి బాధపడుతుందేమోనని భయం. అలాగని ఆ చనువు సహించగలనా అంటే అదీ సహించలేను. రేఖారాణి మళ్లీ నాకు దగ్గరగా రావాలని, పాత స్నేహాన్ని పైకి తీయాలని ప్రయత్నిస్తుందని నాకు తెలుసు. ఆ ప్రయత్నంలో ఎప్పటికీ విజయం పొందలేదు. కారణం నా మనసులో ఎక్కడా ఆ పరిచయపు ఛాయలు కూడా మిగల్లేదని నాకు ఒక్కడికే తెలుసు. ఆ పరిస్థితుల్లో నువ్వు పరిచయమయ్యావు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన క్షణాలవి. నాకిప్పటికీ గుర్తుంది. ఆ రోజు నేను బెంగళూరు నుంచి తిరిగి వచ్చాను. రోజురోజుకీ పెరిగిపోతున్న ఆ వ్యాపారపు లాభనష్టాల బేరీజులతో ఆలోచించి విసిగిపోయిన నేను వనితా విహార్లో ప్రోగ్రాం జరుగుతుంటే కొద్దిసేపు అలా నలుగురిలో కలిస్తే విశ్రాంతి లభించినట్టుంటుందని అనిపించి బయలుదేరాను. ప్రోగ్రాం మధ్యలో వచ్చాను. లోపలికెళ్లటానికి ఇష్టం లేకపోయింది. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర నా వెనక కొద్దిగా చీకటిగా ఉంటే అక్కడ నిలబడ్డాను. అప్పుడు కూడా నిన్ను సరిగ్గా చూడలేదు. ప్రోగ్రాం చూస్తుండగా నువ్వు ఉన్నట్టుండి వెనక్కు తిరిగి లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అన్నావు. చీకట్లో నిలబడి ఉన్న నాకు పూర్తి వెలుగులో నిలబడి ఉన్న నీ మొహం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్ను చూడగానే ఉలిక్కిపడ్డాను. గీత పొలికలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆ క్షణంలోనే గీత కంటే ఎన్నో విధాల ఎంతో అందంగా, అద్భుతంగా ఉన్నావనిపించింది. నీ కళ్లల్లో కనిపించేంత సజీవమైన భావం గీత కళ్లల్లో లేదు. నీ ముక్కు ఉన్నంత నాజూకుగా, కొనతేలి గీత ముక్కు లేదు. గీత పెదవులు నీ పెదవులు అచ్చు ఒకేలా ఉన్నా నీ పెదమల మీద మనోహరమైన చిరునవ్వు ఇద్దరికీ వ్యత్యాసం ఉందని చెబుతుంది. గీత మెత్తగా, మృదుభాషగా కనిపిస్తుంది. నువ్వు పొగరుగా, ఏమాత్రం అయిష్టాన్ని సర్దుకోలేని విసురుగల దానివిగా కనిపిస్తావు. నేను లోపలికి వెళ్లను అనటంతో నువ్వు మళ్లీ కూర్చొని డాన్స్ చూడటంలో మునిగిపోయావు. కాని నా కళ్ళన్నీ నీమీదే ఉన్నాయని నీకు తెలీదు. నా శరీరంలో అణువణువు నువ్వెవరో తెలుసుకోవాలని ఆతురత పడుతోందని నువ్వు ఊహించలేదు. ప్రోగ్రాం అయిపోగానే నిన్ను అడగాలనుకున్నాను. కాని ఇంతలో సుమిత్రాదేవి వచ్చి నువ్వు వనితా విహార్ కొత్త సెక్రటరీవి అని పరిచయం చేసింది.
ఊపిరి పీల్చటం మర్చిపోయాను. నీ దగ్గర ఇంకొంచెం సేపు నిలబడాలని, నీతో మాట్లాడాలని ముందుకు ఉరుకుతున్న మనసుని బలవంతంగా ఆపి నిశ్శబ్దంగా సుమిత్రాదేవితో వెళ్ళిపోయాను. చివరికి అంతా వెళ్ళిపోయిన తర్వాత సుమిత్రాదేవి నిన్ను ఉంచి లైట్లు తీసేసి ఆ పనులన్నీ పూర్తి చేయించి వెళ్లమంటుంటే నీ మొహంలో కనిపించిన విసుగుదల చూసి జాలేసింది. అప్పటికే నువ్వు చాలా అలసిపోయావని వాడిపోయిన నీ మొహం చెబుతోంది. అందుకే ఎవరేమనుకుంటారోననే భయం వదిలేసి ధైర్యంగా నేను కూడా ఉంటానన్నాను. నిన్ను కూర్చోపెట్టి నేను పనులన్నీ చేయించడానికి వెళ్ళిపోయాను. కానీ అక్కడ నిలబడినంతసేపు నిన్ను పరీక్షగా చూస్తూనే ఉన్నాను. గీత పోలికలు చాలా ఉండటం వల్ల నువ్వెందుకో నాకంత కొత్త మనిషిలా అనిపించలేదు. పనంతా పూర్తయిన తర్వాత దగ్గరికి వస్తే కుర్చీలో పక్కకి తలవాల్చి నిద్రపోతున్నావు. తట్టి లేపుదామని చెయ్యి వేస్తే 2 చేతులతో గట్టిగా పట్టుకున్నావు. నీ స్పర్శ నాలో ఎలాంటి తీయటి భావాల్ని రేకెత్తించిందో నీకెలా తెలుస్తుంది? నిన్ను దించి వచ్చేసిన తర్వాత నా పేరు చెప్పగానే నీ కళ్లల్లో కనిపించిన ఆశ్చర్యం, భయం గుర్తుకు రాగానే త్వరపడ్డానేమో, అతి చనువుగా ప్రవర్తించానేమో అనిపించసాగింది. సహజంగా నా గురించి ఎలాంటి కథలు ప్రచారం అవుతున్నాయో చూచాయిగా నేను ఊహించగలను. అవన్నీ అప్పటికే నువ్వు విని ఉంటే, దానికి తోడు ఇలా ఈ హద్దుమీరిన ప్రవర్తన చూస్తే నన్ను గురించి నువ్వు ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకుంటావోనని భయం వేసింది. ఆ భయంతోటే మర్నాడు వచ్చి నిన్ను వనితా విహార్లో చూడాలని ఎంతగా అనిపించినా నిగ్రహించుకున్నాను. నిన్ను చూస్తే మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడితే తప్పకుండా పరిచయం పెరుగుతుంది. నీ మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నానని తెలిస్తే రేఖారాణి వాళ్ళు ఈర్ష్యతో నిన్ను ఉద్యోగం నుంచి తీసేయొచ్చు. ఈ ఉద్యోగం నుంచి వెళ్ళిపోతే నిన్ను చూడటం కూడా నాకు సంభవం కాదు. ఎప్పటికప్పుడు యథాలాపంగా అడిగినట్టు అడిగి రేఖారాణి ద్వారా, సుమిత్రాదేవి ద్వారా నీ విషయాలను తెలుసుకుంటూనే ఉన్నాను. దూరం నుంచి నువ్వు వనితా విహార్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు 1-2 సార్లు చూశాను. రేఖారాణి ద్వారా మిసెస్ వర్మ ఇంట్లో నీకు జరిగిన అత్యాచారం తెలిసింది. ఆ జాబ్లో ఉంటే అలాంటివి అప్పుడప్పుడు తప్పవు. నీకు వెంటనే ఇంకేదైనా జాబ్ చూపించాలని అనిపించింది. ఆ రోజు నీతో మాట్లాడాలని, ఓసారి దగ్గరగా నిన్ను చూడాలని నీకోసమే వస్తున్నాను. కానీ నువ్వు గేటు బయటే కనిపించావు. దోవలో నీ ఉద్యోగం పోయిందని తెలిసి నా సెక్రటరీగా రమ్మన్నాను. నాకు తెలుసు, నేను నిన్ను సెక్రటరీగా తీసుకుంటే వనితా విహార్ వాళ్లంతా ఎంత విరుచుకుపడతారో, ముఖ్యంగా రేఖారాణి. కానీ నాలో అహంకారం ఆ అనుమానాన్ని తీసేసింది. నా ఇష్టమైన ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తున్నాను. రేఖారాణి ఎవరు? వనితా విహార్ వాళ్ళు ఎవరు కాదనటానికి? నాకప్పటికే లభించిన పుష్కలమైన పేరు ప్రతిష్టలు నన్ను మరింత రెచ్చగొట్టాయి. నా భయమల్లా ఒకటే, నువ్వు ఒప్పుకుంటావా లేదా అని. కానీ మర్నాడు కారు పంపగానే వచ్చావు. దాన్ని బట్టి ఆ క్షణంలో నీకు జాబ్ చాలా అవసరమని గ్రహించాను. ఈ అవకాశాన్ని నేను జారవిడవదలుచుకోలేదు. ఈ రూపంగా దోవ కల్పించుకొని నీ మనసులో స్థానం కల్పించుకోవాలని ఆశ. నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత నా ఇంటికే కాదు, నా జీవితానికి కూడా కొత్త కాంతి వచ్చింది. నీ రూపం, అమాయకమైన నీ మాటలు చాలా హాయిగా ఉండేవి. ఒంటరితనం మెల్లమెల్లగా నాకు తెలియకుండానే మాయమవసాగింది. ఎప్పటికైనా నిన్ను నా వైపుకి తిప్పుకోగలను అనే ఆశ నా మనసులో ఉదయించటం ప్రారంభించింది. ఆ రోజు నీ పుట్టినరోజున హఠాత్తుగా సినిమాలో నేను పంపించిన చీర కట్టుకొని 1,000,000 కాంతులతో వెలిగిపోతున్న నిన్ను చూసేసరికి నిజంగా నాకు మతిపోయింది. నిన్నలా చూస్తూ ఎన్ని గంటలైనా నిశ్శబ్దంగా గడపవచ్చో అనుకున్నాను. అంతకుముందు నేనెంతమందికో ఎన్ని రకాలుగానో బహుమతులిచ్చాను. కానీ నువ్వు ఈ చీర కట్టుకున్నప్పుడు చూడగానే కలిగిన తృప్తి నాకెప్పుడూ కలగలేదు. ఆ రాత్రి గోకుల్ విహార్లో పైన రూఫ్ గార్డెన్ మీద ఒంటరిగా నీ ఉన్నప్పుడు నువ్వు పిట్టగోడ దగ్గర అంచున ఆనుకొని క్రిందికి చూస్తూ బొమ్మలాగుంటే వెనకగా వచ్చి నిన్ను 2 చేతులతో ఎత్తుకొని ఎక్కడికైనా పారిపోవాలి అనిపించింది. మరికొంచెంసేపు అలా ఒంటరిగా ఉంటే నా మనసు నన్నే పిచ్చి పనుల వైపు రెచ్చగొడుతుందోననే భయంతో గబగబా నేను క్రిందికి లాక్కు వచ్చేశాను. నిన్నేక ఎక్కువ కాలం ఇలా దాచి ఉంచలేనని అనుకున్నాను. అందుకే సోవియట్ బృందానికి పార్టీ ఇచ్చినప్పుడు నిన్ను అందరికీ పరిచయం చేసేసి పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా బయటపెట్టడానికి నిశ్చయించుకున్నాను. అంత క్రితం చీర గొడవతో నువ్వు మొహం ముడుచుకున్నావని తెలుసు. కానీ ఆ విసుగు నువ్వలా హఠాత్తుగా చెప్పకుండా వెళ్ళిపోయేంత ఉందని తెలీదు. నిజంగా నీ మీద మొట్టమొదటిసారిగా కోపం వచ్చిన సమయం అది. రేఖారాణి వాళ్లంతా జయంతిని సెక్రటరీగా ఎలా తీసుకున్నావని నిలదీశారు. నాకు తెలిసిన ఒక ఆయన రికమెండ్ చేస్తూ ఉత్తరం పంపాడని, కాదనలేకపోయానని అబద్ధమాడాను. కానీ మనసులో వాళ్లందరికీ అప్పటికే అనుమానం కలిగిందని నేను ఊహించలేకపోలేదు. కనీసం నువ్వు మర్నాడు సరిగ్గా మాట్లాడలేదు.
మర్నాడు రేఖారాణి వచ్చింది. జయంతి మీద నీకున్న నిజమైన అభిప్రాయం చెప్పమని పట్టుబట్టింది. జాలి తప్ప ఇంకేం లేదన్నాను. నీ పట్ల నాకు అనురాగం ఉన్నమాట నిజమే. నా మనసంతా నువ్వే నిండి ఉన్నావని నాకు తెలుసు. కాని ఏం చెయ్యాలి? నీ మనసులో ఉద్దేశం తెలుసుకోకుండా ఇలాంటి అభిప్రాయాలు బయటపెట్టడం ఎంత ప్రమాదం? అప్పటికే నీ హృదయం ఇంకొకరికి అంకితం కాలేదని నాకేంటి నమ్మకం? రేఖారాణి తను మానసికంగా నరకం అనుభవిస్తున్నానని, ఆ భర్తతో అసలు సుఖం లేదని, జీవితం వ్యర్థం అనిపిస్తోందని, నువ్విష్టపడితే ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తాను, మనిద్దరం పెళ్లి చేసుకుందామని ఏవేవో మాట్లాడడం మొదలుపెట్టింది. రేఖారాణిని మందలించటమే కాకుండా ఇలాంటి చనువు ఇక తగ్గిస్తే బాగుంటుందని కూడా అన్నాను. ఉన్నట్టుండి రేఖారాణి నా మీదకి ఒరిగి నా గుండెల్లో మొహం దాచుకొని హిస్టీరియా వచ్చిన దానిలా ఏడవసాగింది. నాకేం చెయ్యాలో తోచలేదు. ప్రపంచంలో ప్రతి మగవాడిలాగానే తన వాళ్ల కన్నీళ్లు చూసి భరించే శక్తి నాలో లేదు. పరిస్థితులు అర్థం చేసుకొని జీవితాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించమని, ఎప్పటికీ నేను స్నేహితుడిగా ఉంటానని సముదాయించసాగాను. కొద్దిసేపైన తర్వాత రేఖారాణి ఏడుపు తగ్గింది. నిన్ను పోగొట్టుకుంటానేమోనన్న భయం నన్ను వెరిదాని చేస్తోంది, అంతకంటే ఇంకేం లేదు అంది కళ్ళు మూసుకుంటూ. నేనేం మాట్లాడలేదు. ఇదంతా ఇంకా ఇంతటితో స్వస్తి చెప్పాలి అని మృదువుగా రేఖారాణికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుండగా ఇంతలో నువ్వొచ్చావు. క్షణంసేపు నిరుత్తరుడైన నాకు ఏం చెప్పటానికి తోచలేదు. నువ్వు చూసిన ఆ దృశ్యం నీ మనసులో ఎలాంటి ముద్ర వేస్తుందో ఊహించలేని మూర్ఖుణ్ణి కాదు. రేఖారాణిని పైకి పంపి నిన్ను తీసుకొచ్చి గదిలో కూర్చోపెట్టాను. అప్పుడు నీ మొహం చూస్తూనే తెలిసింది నువ్వు మంచి మూడ్లో లేవని. రేఖారాణిని పంపేసి వచ్చిన తర్వాత మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నీకు గుర్తుండే ఉంటుంది. అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు. ఆ రోజు నిన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళిన తర్వాత నాలో నాకే ఓ విధమైన భయం కలగసాగింది. నువ్వు మళ్ళీ నా సెక్రటరీగా రావనే అనిపించింది. ఆ అనుమానానికి బలం కలిగిస్తూ నువ్వు మర్నాడు కారు పంపిస్తే రాలేదు, తిరగ్గొట్టావు. నీకు నిజంగా ఒంట్లో బాగాలేదని నేను నమ్మలేదు. చివరికి ధైర్యం చేసి మీ ఇంటికి వచ్చేశాను. ఆ రోజు నేను రావటం ఇంకో గంట ఆలస్యమైతే నాకది గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్ళు గగుర్పడుస్తుంది. నిన్ను హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఆపరేషన్ జరిగి అంతా సవ్యంగానే ఉందని తెలుసుకొని బామ్మని ఇంటి దగ్గర దించటానికి వచ్చాను. కూర్చోనాయనా అంటూ కుర్చీ చూపించి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. నువ్వుండే ఇల్లంతా పరీక్షగా చూశాను. చిన్న మంచం, ఒకే ఒక కుర్చీ, గోడలో ఉన్న అల్మరాలో దేవుడు, పుస్తకాలు ఇవన్నీ పరీక్ష చేస్తున్న నాకు గోడమీద ఉన్న ఓ ఫోటో మీద హఠాత్తుగా దృష్టి నిలిచిపోయింది. తెల్లబోయాను కూడా. లేచి వెళ్లి మేకుకి తగిలించి ఉన్న ఆ ఫోటో తీసి పరీక్షగా చూశాను. సందేహం లేదు, మా అమ్మ ఫోటోనే. ఇక్కడెందుకుందో నాకర్థం కాలేదు. ఈ లోపల బామ్మ కాఫీ గ్లాస్తో తిరిగి వచ్చింది. ఈ ఫోటో ఇక్కడెందుకుంది అన్నాను ఆత్రంగా. ఆవిడ విచిత్రంగా నా వైపు చూసి, ఇక్కడెందుకుంది ఏమిటి? అది మా ఫోటో. మా అమ్మాయి, మా అబ్బాయి, మధ్యలో నేను అంది. ఈయన జయంతి తండ్రా అడిగాను. అవును, ఇటు కుడిపక్కనున్నది నా అక్క కూతురు రాజ్యలక్ష్మి. నాకు సంతోషంతో గావుకెక్క పెట్టాలనిపించింది. ఆ ఫోటోని తీసుకొని ఆవిడ దగ్గరగా వెళ్ళి, కానీ ఇది మా అమ్మది, ఈ ఫోటో మా ఇంట్లో కూడా ఉంది అన్నాను. కాఫీ గ్లాసు అలాగే పట్టుకొని ఆవిడింకా తెల్లబోయి చూస్తోంది. నేను వెంటనే చెయ్యి పట్టుకొని, నిజం, రాజ్యలక్ష్మి మా అమ్మ. మా ఇంటికి వస్తే ఇప్పుడే చూపుతాను. మై గాడ్, జయంతి నాకు వాక్యం పూర్తి చేయలేకపోయాను. తర్వాత బామ్మ ద్వారా తెలిసింది, మా అమ్మ చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే వాళ్ల మేనత దగ్గర పెరిగిందట. నేను పెంచుకుంటాను అని బామ్మ ఎంత బ్రతిమలాడినా ఆవిడ ఇవ్వలేదట. ఆ మేనత చాలా గయ్యాళి. మా అమ్మ అభిప్రాయం ఏది బయటపెట్టలేనంత హడలుగా పెంచిందట. కానీ మీ నాన్న, మా అమ్మ చాలా ఆప్యాయంగా ఉండేవారట. చివరికి వయసు వచ్చిన తర్వాత చాలా డబ్బుందని ఓ రెండో పెళ్లి ఆయనతో సంబంధం కుదిరిస్తే అది ఇష్టపడక పక్కింటివారి అబ్బాయితో పారిపోయి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా మా అమ్మకి, నాన్నకి ఆవిడంటే భయమే. అందుకే ఎవరికీ ఉనికి తెలియకుండా ఉండటం కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయారు. వాళ్లు మళ్ళీ తమ వాళ్ళెవరితోనూ పరిచయం ఏర్పరచుకోవాలని ప్రయత్నించలేదు. బామ్మ ఇదంతా చెప్పిన తర్వాత మా అమ్మ వాళ్ళు అంత ఒంటరిగా ఎవరూ బంధువులు లేకుండా ఎందుకు గడిపారో నాకర్థమైంది. నా ఆనందానికి హద్దులు లేకపోయాయి. నేనింతగా కోరుకుంటున్న వ్యక్తి నాకు పరాయి మనిషి కాదు, నాకు మామయ్య కూతురు. తన మీద నాకు అధికారముంది.
అన్నింటికంటే చాలా రోజుల తర్వాత మా అమ్మని మరిపించేంత ఆప్యాయత ఇవ్వగలిగిన బామ్మ దొరికింది. నీమీద నాకు హక్కుందనే అహంకారంతోనే నిన్ను నా ఇంటికి తీసుకొచ్చాను. కానీ బామ్మతో ఈ విషయం నీకు చెప్పవద్దని బ్రతిమలాడాను. నువ్వెలాగూ నాదానివే. కానీ ఇలా చుట్టరికం తెలిసి బామ్మ కోరిక మీద కాక నీ అంతట నువ్వు నా దగ్గరికి రావాలి. అది నా కోరికే. నాకు చిన్నప్పటి నుంచి అలాగే అనిపించేది. నా స్థితిగతులతో ప్రమేయం లేకుండా నన్ను, నా వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షింపబడి అనురాగం చూపే మనిషి కావాలి నాకు. నిన్ను అలాగే గెలుచుకోవాలని అనుకున్నాను. అక్కడ కూడా నాకు ఎదురుదెబ్బ తగిలింది. బామ్మ హఠాత్తుగా మరణించటంతో నేను చేసిన పొరపాటు తెలిసింది. నా అంతట నేను చెప్పలేను. చెప్పటానికి ఎన్నోసార్లు శక్తి అంతా కూడదీసుకొని చెప్పటానికి ప్రయత్నించాను. కానీ ప్రతిసారి దెబ్బతిని కృంగిపోయేవాడిని. రోజురోజుకి నువ్వు దూరమైపోతావేమోనన్న భయం నన్ను వెర్రివాడిని చేసేది. చివరికి పెళ్లి చేసుకోవాలనే నిశ్చయించుకున్నాను. ఆ విషయమే ఆ రోజు నువ్వు రాఖీ కట్టడానికి వస్తే చెప్పేశాను. మర్నాడు నాకు అర్జెంటుగా బెజవాడ వెళ్లాల్సిన పని తగిలింది. వెళ్లటం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నేను వెళ్ళకపోతే ఆ పని జరగదు. పని పూర్తయ్యేసరికి రాత్రి పొద్దుపోయింది. కొద్దిగా వాన పడుతోంది. పోనీ ఆ పూట ఆగిపోదామని అనుకున్నాను. కానీ మనసు ఒప్పుకోలేదు. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆత్రం అణుచుకోలేకపోయాను. ఆదుర్దాతోనే బయలుదేరాను. పెళ్లికి ముందే నీకు చెప్పేయటం మంచిదని కూడా మళ్ళీ అనుకున్నాను. రోడ్డు రాత్రిపూట అవటం వల్ల రద్దీగా లేదు. అందుకే నేను స్పీడ్గా పోనీయమన్నాను. వెనక సీట్లో చేరగలబడి నీతో కలిసి గాలిమెడలు కడుతున్న నాకు దూరం నుంచి వస్తున్న పెద్ద లారీ కనిపించింది. నా డ్రైవర్ కాషన్ ఇచ్చి సైడ్ చూపించాడు. వాడు చేయి చూపించాడు. చూపించినట్టు చూపించి పక్కకు తిరిగాడు. అంతే. ఏమైందో నాకు తెలీదు. నాకు మళ్ళీ మెలకు వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. నాకంటే తక్కువగా దెబ్బలు తగిలిన డ్రైవర్ నన్నెలాగో తీసుకొచ్చి డాక్టర్ గారికి అప్పజెప్పాడట. అప్పటికప్పుడు హాస్పిటల్లో చేర్పించారు. మోచేతికి మోకాలికి బలమైన దెబ్బలు తగిలాయి. చెయ్యో కాలో ఏదో ఒకటి పూర్తిగా దెబ్బతిని ఉంటుందని, అంగవైకల్యం తప్పదని భయపడ్డాను. కానీ అదృష్టమో దురదృష్టమో సవ్యంగానే బయటపడ్డాను. దాదాపు 1 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. ఈ లోపల నువ్వు లేవు, కనిపించటం లేదన్న వార్త శరాఘాతంగా తగిలింది. నిన్ను ఆఖర్న చూసింది నాయర్. వాడు కారు వద్దు, బస్సు మీద వెళతాను అని బయలుదేరావని చెప్పాడు. ఇంట్లో నుంచి బయలుదేరిన నువ్వు వెళ్లవలసిన చోటు చేరుకోలేదు. మధ్యలో ఏమైపోయావో, ఎలా మాయమయ్యావో ఎవరికీ తెలీదు. ఆ రోజు నువ్వు తనని పెళ్లి చేసుకోమని అడిగావని, మందలించి వెళ్ళిపోయావని శివరాం చెప్పలేక చెప్పాడు. నాకప్పుడు చూచాయిగా అర్థమైంది నేను చాలా పొరపాటు చేశానని. నువ్వు పెళ్లికి ఇష్టపడటం లేదేమోనన్న అనుమానం అప్పుడొచ్చింది. కాని ఏం చెయ్యాలి? చేతులు కాలిన తర్వాత ఆకుల కోసం వెతికిన మూర్ఖుణ్ణి. నీకోసం అందరూ ఎన్ని విధాలా వెతకాలో అన్ని విధాలా వెతికారు. నువ్వు చచ్చిపోయావనే నా గాఢ నమ్మకం. గాయాల నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన నన్ను, నిన్ను గురించి ఆలోచనలు భయంకరంగా పీకుతినసాగాయి. నేను పైకి ఏమీ అనలేదు. కాని అందరికీ తెలుసు లోపల్లోపల నాలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో. నవ్వితే అందరితో కలిసి నవ్వు, ఏడవదలుచుకుంటే ఎక్కడన్నా మారుమూలకి పోయి ఒంటరిగా ఏడువు అన్న సూత్రాన్ని నేను నమ్ముతాను. అందుకే నా దుఃఖం ఎవరికీ పంచదలుచుకోలేదు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన 4-5 రోజులకి, అంటే అప్పటికి నువ్వు వెళ్ళిపోయి దాదాపు నెల మీద వారం కావస్తుంది, కాగితాల కోసం డ్రాయర్ తెరిచిన నాకు వాటి అట్టడుగున నీ ఉత్తరం కనిపించింది. ఆత్రంగా ఉత్తరం చూసి నీరు కారిపోయాను. కోపంతో అసహనంతో ఒంట్లో రక్తం మరిగిపోయింది. నాయర్ని పిలిచి ఇదెప్పుడు వచ్చిందని గర్జించాను. వాడు నాకు తెలీదన్నాడు. వాసుని పిలిచి అడిగితే నిజమేనని, నాకు దెబ్బలు తగిలి హాస్పిటల్కి పరిగెట్టే ఆ కంగారులో ఆ ఉత్తరం డ్రాయర్లో పడేసి మర్చిపోయానని ఒప్పుకున్నాడు. నాకింతవరకు ఎప్పుడూ ఎవరిని కొట్టాలని అనిపించలేదు. కానీ ఆ క్షణంలో వాడిని నిలువునా చీరేయాలని అనిపించింది. ఆ రాత్రికి రాత్రి బెంగుళూరు బయలుదేరాను. మనసులో ఎగిరెగిరి పడుతున్న ఆశ నిరాశల మధ్య హోటల్కి వచ్చేసరికి నిరాశే గెలిచింది. నిన్ను గురించి వివరాలేం మాకు చెప్పలేకపోయారు. అక్కడే 10 రోజులుండి బెంగుళూరంతా వెతికాను. చిత్రం ఏమిటంటే అప్పుడు ప్రసాద్ దగ్గర కూడా 2 రోజులున్నాను. కానీ ప్రసాద్ విషయం చెప్పలేదు. అయినా అతని తప్పేముంది? అతనికేం తెలుసు నేనేం పనిమీదొచ్చాను? నేనూ చెప్పలేదు. బరువైన హృదయంతో హైదరాబాద్ తిరిగి వచ్చేశాను. ఒంట్లో బాగుండక నీ పిలుపు అందుకోలేకపోయానని నీకెలా తెలుస్తుంది? తెలీదు, ఎప్పటికీ తెలీదు. అదే నన్ను వేధించింది. ఈ మధ్యలో ప్రమీల గొడవ ఒకటి. రేఖారాణి వాళ్లందరికీ నేనే నిన్ను మీ చుట్టాలింటికి పంపించేశానని చెప్పాను. డాక్టర్ గారికి, సునంద వాళ్లకి, శివరాం, ప్రమీలకి తప్ప ఇంకెవరికీ ఈ సంగతి తెలీదు.
నువ్వు లేవనే అదను చూసుకుని రేఖారాణి నన్ను మరింత విసిగించటం ప్రారంభించింది. చివరికి నిష్కర్షగా ప్రమీలని చేసుకోనని, నాకెప్పటికీ అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ఖచ్చితంగా బయటపెట్టేశాను. అలాగైతే కరుణాకరం గారు తన భర్త బిజినెస్లో నుంచి తప్పుకుంటారని బెదిరించింది. తప్పుకున్నా ఉన్నా నాకవసరం లేదు. కొద్ది రోజులలో ఈ బిజినెస్ చాలా భాగం బొంబాయిలోని ఓ మార్వాడికి అమ్మేస్తున్నానని చెప్పాను. రేఖారాణి తెల్లబోయింది. తగ్గి మెత్తగా, అనునయంగా అసలు కారణమేమిటో చెప్పమని ప్రాధేయపడింది. నీకనవసరమన్న ఒక మాట కంటే ఇంకేమీ మాట్లాడలేదు నేను. ప్రమీల కూడా ఎదురు తిరిగింది. శివరాంని తప్ప ఎవరినీ చేసుకోనని, అంత ఇష్టం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని బెదిరించింది. శివరాం కూడా ఇప్పుడు పర్వాలేదు, మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. నేనెలాగూ ప్రమీలను చేసుకోనని బయటపెట్టేశాను కాబట్టి కరుణాకరం వాళ్ళు విధిలేక వాళ్ల పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. ఈ బిజినెస్ విషయంలో మార్పుల కోసం కొద్దిగా పనుంటి మెడ్రాస్ వచ్చిన నేను చాలా రోజుల తర్వాత లక్ష్మిని చూడాలనిపించింది. అక్కడికి వచ్చాను. కానీ లక్ష్మి అంత గొప్పగా సగర్వంగా నా సెక్రటరీ అని చెబుతోంది నీ గురించని నాకేం తెలుసు? నన్ను చూసి నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఆ రాత్రి నా పక్క గదిలో పిల్లలతో పాటు సుస్థిగా ఉండి పడుకున్న ఆ అమ్మాయి నువ్వేనని నేను కలలో కూడా ఊహించలేదు. మళ్లీ వచ్చినప్పుడు లక్ష్మికి ఊరికే ఫోన్ చేస్తే ప్రసాద్ వచ్చాడని, ఇక్కడే ఉన్నాడని చెప్పింది. చూడటానికి వచ్చాను. వాళ్లంతా కలిసి బీచ్కి వెళ్లారు. వస్తారు కూర్చో అంది లక్ష్మి. ఆ పూట భోజనానికి వచ్చాను నేనక్కడికి. లక్ష్మి పరిచయం చేస్తున్నప్పుడు తీరా వెనక్కి తిరిగి చూస్తే నువ్వు. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. నాకప్పుడు ఏం కనిపించలేదు. వాళ్లందరూ ఉన్నారన్న సిగ్గు కూడా వదిలేసి ఒకసారి చేతులు చాచి నిన్ను దగ్గరకు లాక్కొని గుండెలకి హత్తుకోవాలని అనుకున్నాను. అప్పటికే నువ్వెలాగో అయిపోయావు. నేను ముందుకి అడుగు వేసే లోపల ప్రసాద్ వచ్చి నిన్ను పట్టుకోవటం, చకచకా ఏదో సంభాషణ జరిగిపోవటం. వెంటనే అతను నేను స్వయంగా చూస్తుండగా నిన్ను రెండూ చేతులతో ఎత్తి లోపలికి తీసుకెళ్లిపోవటం అంతా క్షణంలో జరిగిపోయింది. ఆ క్షణంలో నేను అనుభవించిన రంపపు కోత ఇంత క్రితం అనుభవించలేదు. ఇక అనుభవించను కూడా. నిన్ను పడుకోబెట్టిన తర్వాత విజయలక్ష్మి తిరిగి వచ్చి ప్రసాద్ నువ్వు పరస్పరం ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పింది. నేను వెంటనే మరో మాట చెప్పకుండా, చెప్పేందుకు లక్ష్మికి అవకాశం ఇవ్వకుండా వచ్చేశాను. ఇంకా కొద్ది క్షణాలు అక్కడుంటే ఈర్ష్యతో మండుతున్న నా మనసు నన్ను ఏ వెర్రి పనుల వైపు పురిగొల్పుతుందోనని నాకే భయం వేసింది. మద్రాసు వాతావరణమే భయంకరంగా అనిపించింది. ఆ గాలే నాకు అసహ్యం వేసింది. ఒక్క క్షణం అక్కడ ఉండలేకపోయాను. ఉంటే వెనక్కు తిరిగి ఏ నిమిషంలోనైనా లక్ష్మి ఇంటికి పరిగెత్తాలనే ఆకాంక్షకి నేను లోబడిపోతానేమోనని భయం వేసింది. అప్పటికప్పుడు ఏరోడ్రోమ్కి వచ్చి హైదరాబాద్ వచ్చేశాను. ఇప్పుడు మనిద్దరి మధ్య కొన్ని 100 మైళ్ల దూరముంది. నన్నెలాంటి బలహీనతలు పిచ్చివాటిని చేసి నీ దగ్గరకు వెళ్లమని పురిగొల్పినా నేను వెళ్లలేను, నిన్ను చేరుకోలేను. నేను కోరుకున్నది కూడా అదే. క్రమేపీ చల్లబడ్డాను. నా భావాలు నేను గ్రహించుకోవడానికి చేసిన ప్రయత్నంలో విజయం పొందాను. నిన్ను నీ జీవితానికి వదిలేయటానికి నిశ్చయించుకున్నాను. నువ్వెలా పరిచయమో తెల్పమని ప్రసాద్కి ఉత్తరం రాశాను. అతను వివరంగా ప్రకాశం సంగతంతా తెలియజేస్తూ నాకు ఉత్తరం రాశాడు. ఆ క్షణం వరకు భగవంతుడి సాక్షిగా నువ్వు ప్రకాశంతో వెళ్ళిపోయావని మాకెవ్వరికీ తెలీదు. అప్పుడెప్పుడో శివరాం డాక్టర్ గారు వాళ్లందరూ ప్రకాశం బెంగళూరులో కలరాతో మరణించాడని చెప్పుకుంటుంటే విన్నట్టు గుర్తు. అంతే, అంతవరకే నాకు తెలుసు. అది జరిగిన సంగతి. మనిద్దరిలో నీ పొరపాటో నా పొరపాటో తెలీదుగాని ఒక అగాధం సృష్టించుకోవటం జరిగింది. అది ఏర్పడిందన్న బాధ నాకు లేదు. నేను ఈ చివరి నుంచి చేయిజాచి అందుకోగలను. కానీ నువ్వు వాటిని అందుకోవటానికి ఇష్టపడవు. ఆ సంగతి నాకు తెలుసు. ఓ విధంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రసాద్ లాంటి వాళ్లతో నీకు ఆ పరిస్థితిలో పరిచయం కలగటం కేవలం అదృష్టం తప్ప ఇంకేం కాదు. జయంతి, ఇప్పుడు నాలో బాధ కానీ, కోరిక కానీ, దిగులు కానీ అలాంటివేవీ లేవు. నేనెప్పటికీ నీవాడినే. నీ ఇష్టం. నీ స్నేహితుడిగా తీసుకో, తండ్రిగా చూసుకో, లేక సోదరుడిగా భావించుకో, ఎలా అయినా సరే. నీకు నచ్చిన విధంగా నీ ఆప్తుడిగా జీవితాంతం మిగలటానికి సిద్ధంగా ఉన్నాను. నా నుంచి నీకు ఇవ్వటం తప్ప నీ నుంచి నేనేం కోరను. నా ఇంటి తలుపులు నీకెప్పుడు తెరిచే ఉంటాయి. నీకు పుట్టిన పిల్లలు నా ఆస్తికి వారసులవుతారు. నీ పిల్లల్ని దగ్గరకు తీసుకుని వాళ్లలో నిన్ను చూసి వాళ్ల ప్రేమానురాగాలతో నిన్ను పొందగలుగుతాను. దీనివల్ల నీకే నష్టం లేదు. నీతో రాజీ పడటం కంటే నాకింకో మార్గం లేదు. కారణం ఏమిటని నువ్వు అడిగితే, నా మనస్సుల్లో నువ్వు ఏర్పరిచిన ఈ శూన్యాన్ని పూడ్చుకోవాలంటే నా జీవితం చాలదు. నాకంత శక్తి లేదు. అందుకే నేనే రాజీ పడుతున్నాను. నీకు నేను అవసరం లేదు, కానీ నువ్వు నాకు కావాలి. దానివల్ల నీకేం నష్టం కలగకుండా నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను. జయంతి,
యుగయుగాలుగా కవులు వర్ణించి మనుషులు అపురూపంగా భావించే ఈ ప్రేమ చాలా విచిత్రమైనది. అది మనుషులకి ఆకాశమంత విశాలమైన హృదయం ఇవ్వగలదు, సూది బెజ్జమంత స్వార్థంగా మారిపోగలదు కూడా. కావాలనుకుంటే స్వర్గం చూపిస్తుంది, వద్దంటే భయంకరమైన నరకంలో చిత్రహింస చేస్తుంది. గులాబీ రేకు కంటే మృదువుగా మారి హృదయాన్ని సేదతీర్చే ఈ ప్రేమే వాడి ములులా దాన్ని గుచ్చి చిల్లులు పొడవగలదు. ఎంతగా ఎవరు చెప్పినా ఇది ఏ మనిషికైనా స్వానుభవంలోకి వస్తే కానీ ఈ అనుభూతులు తెలియవు. మొట్టమొదటిసారిగా ప్రసాద్ చేతులతో నిన్ను పైకి తీసుకెళ్ళిపోతుంటే అతని హత్య చేయాలన్నంత కోపం వచ్చింది. ఇప్పుడు నాకదేం లేదు. అతనంటే ఎలాంటి ద్వేషమూ లేదు. పైనుంచి నీ ప్రేమని పొందని వ్యక్తిగా అభిమానిస్తాను. నువ్వు సుఖపడాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను జయంతి. నిన్ను పోగొట్టుకోవటానికి కారణం నేనే అని నాకు తెలుసు. ఈ బాధ మటుకు నన్ను జీవితాంతం వదలదు. ఇప్పుడు నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం నీకు లేదు. అది నమ్మమని అడుగుతున్నాను. మీ పెళ్లికి రావాలనుంది, వద్దని ఉంది. ఇంకా మనసులో ఏమూలో చల్లారని వేడి కొద్దిగా ఉంది. అది పూర్తిగా తగ్గిపోతే వస్తాను, లేకపోతే రాను. ఇది నువ్వు సహృదయంతో అర్థం చేసుకో. కానీ ఇలా నేను వెళ్ళిపోయే ముందు ఒక్కసారి నేను చూస్తాను, చూసి తీరుతాను. అప్పుడు భయపడకుండా చనువుగా మాట్లాడు. అది మర్చిపోకు. నన్ను నువ్వు ఎలాగైనా తీసుకో. నువ్వు మాత్రం నాకు జీవన జ్యోతివి, ఆప్తురాలివి. ఒంటరి సమయంలో సదా వెంటుండే కనిపించని తోడువి. ఉంటాను. ఆశీర్వచనములతో శేఖరం. ఒక మాట, ఈ ఉత్తరం ప్రసాద్కి చూపించడం అవసరమనుకుంటే చూపించు. నాకు అభ్యంతరం లేదు. నిన్ను గురించి అతన్ని ఆ రోజు అంత ఆత్రంగా ఎందుకు వివరాలు అడిగానో అతనికి అర్థమవుతుంది. ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి జయంతి చెంపల మీద కన్నీళ్లు కాలువలు కడుతున్నాయి. శేఖరం, ఆ పేరే ఇప్పుడు కొత్తగా ఉంది. అందుకేనా అతను అన్నిసార్లు నా ఉత్తరం చూడలేదా అని 10 సార్లు రెట్టించి అడిగాడు? భగవాన్, తనకేం తెలుసు? నిజంగా ఇదంతా ఎప్పుడో చెప్పాల్సింది. చెప్పకపోవటం పొరపాటే. కేవలం నా స్థితిగతులు చూసి కాదు, నన్ను నా వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షింపబడిన మనిషి నాకు కావాలి అనేది అతని ఉద్దేశం. అయితే అతనే గెలిచాడు. ఈ ఉత్తరం చూడకముందేగా తను వచ్చేసింది. జయంతికి చాలాసేపటి వరకు అసలు ఆ మంచం మీద నుంచి లేవాలనే అనిపించలేదు. ఒక్కరోజు రావటం ఆలస్యమైతే, ఒక్క 24 గంటలు దూరంగా ఉండి ఉంటే శేఖరం శాశ్వతంగా దూరమైపోయేవాడు కదూ. వాసు, నాయర్ని ఇక్కడికి పిలు. ముందు గదిలో శేఖరం మాట వినిపించింది. జయంతి చప్పున లేచి ఉత్తరం తీసి దిండు కింద దాచేసింది. తను వెంటనే వచ్చి అద్దం ముందు నిలబడి తల దువ్వుకోవటం ప్రారంభించింది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. శరీరం మనసు ఏకమై అతని కోసం అణువణువు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు కనిపించబోయే శేఖరం వేరు, పూర్తిగా వేరు. శేఖరం గదిలోకి వచ్చి కోటు విప్పి కుర్చీ మీద గిరాటేసి కూర్చొని బూటు విప్పుకోవటం ప్రారంభించాడు. ఇంకా నువ్వు తయారు కాలేదు? ఏం చేస్తున్నావు ఇంతవరకు? ఓ అరగంటలో వాళ్ళందరూ వస్తున్నారు అన్నాడు. ఎవరెవరు? తన గొంతు తనకే కొత్తగా వినిపించింది జయంతికి. డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు, శివరాం, ప్రమీల, సునంద భర్త, పిల్లలు, నీ ఆప్తులంతా వస్తున్నారు అన్నాడు. జయంతిని అతను దగ్గరికి పిలవలేదు. అతని దగ్గరగా వెళ్లాలనే కోరికను అణుచుకోవటం జయంతికి సాధ్యం కావడం లేదు. జయంతి, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. రేపు రాత్రి బయలుదేరి ముందు సరాసరి తిరుపతి వెళ్లడం, తర్వాత... శేఖరం ఆగిపోయాడు. వెళ్ళి కుర్చీ మీద పడేసిన అతని కోటు చేతిలోకి తీసుకుని చూస్తూ అంది. జయంతి గొంతును అనుకరిస్తూ నవ్వాడు. జయంతి నిశ్శబ్దంగా అతని కోటుని తీసుకెళ్లి హ్యాంగర్కి తగిలించింది. వెళ్ళి తర్వాత అక్కడి నుంచి యాత్ర విసుగు పుట్టినన్ని రోజులు నువ్వు ప్రయాణం చేయలేక ఇల్లో అని గోలపెట్టేంతవరకు. శేఖరం వాక్యం పూర్తి చెయ్యలేదు. మెల్లగా జయంతి వెనక నుంచి అతని మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తల ఆంచుకుంది. దీని భావమేమి తిరుమలేసా? జయంతి తన మీదకి వంగటంతో ముందుకు పడిన పొడుగాటి జుట్టుని చేతిలోకి తీసుకుని గుప్పెట్లో పట్టి చూస్తూ అన్నాడు. వెనక నుంచి సమాధానం రాలేదు. చెప్పు, ఏమిటి? మళ్ళీ మూడు మారిందా? మెడ్రాస్ వెళ్ళిపోవాలనుకుంటున్నావా? చేయి చాచి జయంతి భుజం పట్టి తన ముందుకు లాక్కుంటూ అడిగాడు. క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. జయంతి 2 కళ్ల నిండా నీళ్లు నిండున్నాయి. మై గాడ్, జయంతి, ఏమైంది? శేఖరం ఆదుర్దాగా చూశాడు. జయంతి చప్పున అతని గుండెల్లో మొహం దాచుకుంది. చెప్పు, ఏమిటి? ఏమైంది? కంగారుగా అడిగాడు. మీరు నాకెందుకు చెప్పలేదు? అడిగింది. ఏమిటి, ఏం చెప్పలేదు? ప్రశ్నించాడు. ఉత్తరం గురించి. ఉత్తరమా? అర్థం కానట్టు అడిగాడు. మీరు మెడ్రాస్కి పోస్టు చేసిన ఉత్తరం ఈరోజు తిరిగి వచ్చింది అంది. జయంతి,
శేఖరం పెదవులు అస్పష్టంగా పలికాయి. వెంటనే జయంతిని భుజాలు పట్టి మోచేతి దూరంలో నిలబెట్టి కళ్లల్లోకి పరీక్షగా దేన్నో వెతుకుతున్నట్టు చూశాడు. మీరే గెలిచారు. కన్నీళ్ల మధ్య చిరునవ్వుతో అంది. శేఖరం ఇంకా అలాగే చూస్తున్నాడు. జయంతి కళ్ళు మెల్లగా కిందకి వాలిపోయాయి. కానీ నేనలా వెళ్ళిపోవటమే మంచిదైంది. లేకపోతే ఎప్పటికీ మీ విలువ తెలిసేది కాదేమో అంది. నీ మొహం. కేవలం అదృష్టం తోడుగా ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా నా దగ్గరికి తిరిగొచ్చావు. ఒకవేళ ప్రకాశమే బ్రతికుంటే అన్నాడు శేఖరం. జయంతి శరీరం భయంతో జలధరించింది. నిజం అంది ఒప్పుకుంటున్నట్టు. జయంతి మనసులో భయాన్ని గుర్తించిన శేఖరం దగ్గరకు లాక్కొని, నువ్వు కాదు, నేను అదృష్టవంతుడిని. లేకపోతే నా శేషజీవితమంతా ఆవేదనతో మతి చలించినట్లు పిచ్చివాడిలా బ్రతకాల్సి వచ్చేది. ఇప్పుడు చల్లని వెన్నెలలా ఆహ్లాదమిస్తున్న ఈ మనశ్శాంతి అప్పుడు దూరంగా పారిపోయి ఎండమావిలా వెక్కిరించేది అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. మౌనంగా అతని భుజం మీద తల ఆంచుకొని తృప్తితో కళ్ళు మూసుకుంది. శుభం. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల సెక్రటరీ పూర్తయిందండి. మీ అభిప్రాయాలు, సూచనలు తప్పకుండా నాకు తెలియజేయండి. ఒక మంచి కథతో, ఒక మంచి నవలతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.